రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఇద్దరం కలిసే ఉన్నాము. రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వ సారి ఎమ్మెల్యే. ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. ఏమి మీరు రాస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు. అనవసరంగా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము చెప్పేదోటి మీరు రాసేది కూడా వస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగు పెట్టుడెక్కడిదే 50% ప్రాంతాల్లో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 40 ఓడిపోయారు. 3 ఎమ్మెల్సీ మాయే. 3 ఎమ్మెల్సీలు మాయే. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు? ఎంఏం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ క్యాండిడేట్ లేరు అంటే హైదరాబాద్ ను ఎంఏఎం పార్టీకి అప్పచెప్దామని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. రాజాబాయి మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు. మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు. మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి, ఎంఏఎం పార్టీకి ఓటు వేయమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి. గౌరవ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎంఏఎం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగగలుగుతారా? హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమో సమాజం చెప్తారు? మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్. అంతే రాజాబాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి. మీకు హిందువుల ఓట్లు వద్దా? అసదుద్దీన్ ఓవైసో, సలావుద్దీన్ ఓవైసో, ఇంకోటి అక్బరుద్దీన్ ఓవైసో వీళ్ళు వచ్చి ఓటు గెలిపిస్తారు మిమ్మల్ని? లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని? హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని. 80% ఉన్న హిందువులు గెలిపిస్తారు. మీ ఆది నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా, లేకుంటే ఓటింగ్ వచ్చి ఎంఏఎం పార్టీకి ఓటేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే భాగ్యనగర్ లో హిందూ సమాజం ఒక్కటవుతుంది. మొన్న రాజాబాయి నిర్వహించినటువంటి యాత్ర వేలాది మంది, 1,00,000 మంది వచ్చారు. దాదాపు అంత మంది వచ్చినప్పుడు అది భాగ్యనగర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. యూత్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇళ్లలో కూర్చోరు. రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చోరు. వాళ్ళందరూ కూడా ఎంఏఎం పార్టీ గిట్లా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ఓటేస్తే మొన్న యాత్రలో పాల్గొన్న యువత వాళ్ళందరూ కూడా మీ లబ్ధికి వస్తారు. మీకు వ్యతిరేకంగా పక్కా హిందూ సమాజాన్ని సంఘటన చేస్తారు. మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకోకండి. మీ ఆది నాయకుల మాటలు వాళ్ళు పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. వాళ్ళ ఎంఏఎం పార్టీని గెలిపిస్తే రేపు జనం ఏం చేస్తారు మిమ్మల్ని? అంటే బీజేపీ ఈ పక్క పెట్టండి. మీరు అట్లా మేము హిందుత్వం గురించి ఆలోచించారు. మీరు హిందూ ధర్మం గురించి ఆలోచించండి. వాళ్ళు మీరు మా బలం ఎంతో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము నిలబడ్డాం. మరి బలం ఉంది, బలం ప్రదర్శించుకోవడానికి మేము ఎన్నికలు పోటీ ఇస్తున్నాం. వాళ్ళకి బలం లేదు అంటే క్యాండిడేట్ లేరు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ పేరు వాళ్ళు 15 మంది. అది పక్క పార్టీలకు రక్షణ వాళ్ళు కూడా. బీఆర్ఎస్ పార్టీకి 25 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు.